హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజబల్. సో ఈరోజు మనం లిగ్నోసాట్ వుడెన్ శాటిలైట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే ద వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్ డెవలప్డ్ బై జపాన్ హ్యాస్ బీన్ లాంచ్. సో మనకు శాటిలైట్స్ అనేవి వేరియస్ మెటల్స్ తోని తయారు చేయడం జరుగుతుంది. బట్ వరల్డ్ లో ఫస్ట్ టైం వుడ్ తో శాటిలైట్ అనేది తయారు చేయడం జరిగింది అనమాట, దట్ టు బై జపాన్ కంట్రీ. సో లిగ్నోసాట్ in detail గా చూసినట్లయితే it is a small palm sized satellite made from Honoki wood, a type of magnolia tree native to Japan. సో ఈ శాటిలైట్ అంటే లెగ్నోసాట్ శాటిలైట్ అనేది జస్ట్ మన అరచేతి అంతానే ఉంటుంది. సో ఇది జస్ట్ రీసెర్చ్ కోసం తయారు చేయబడింది అనమాట. సో ఈ లిగ్నోసాట్ శాటిలైట్ అనేది హొనోకి వుడ్ తో తయారు చేయడం జరిగింది. ఈ హొనోకి వుడ్ అనేది జపాన్ లో అందుబాటులో ఉందన్నమాట. సో దానితో పాటు ఇట్ ఆల్సో ఇన్కార్పొరేట్స్ ట్రెడిషనల్ అల్యూమినియం స్ట్రక్చర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. సో మనకు శాటిలైట్ బయట పార్ట్ వచ్చేసి మనకి వుడ్తో చేయడం జరిగింది. బట్ మనకు కొన్ని అల్యూమినియం అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కూడా శాటిలైట్లో ఇంపార్టెంట్. సో వాటిని కూడా అంటే మొత్తం కంప్లీట్గా వుడ్తో కాకుండా అల్యూమినియం అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత చూసినట్లయితే వీటి సిగ్నిఫికెన్స్ అంటే ఈ శాటిలైట్ తయారు చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే వుడెన్ శాటిలైట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్లాన్ టు యూస్ రెన్యూవబుల్ మెటీరియల్ ఫర్ స్పేస్ స్ట్రక్చర్స్. సో మనకు నార్మల్గా శాటిలైట్స్ అనేది మెటల్స్ తోని తయారు చేయడం జరుగుతుందని ఆల్రెడీ తెలుసు కదా మనకు. సో ఈ మెటల్స్ అనేవి నాన్ రెన్యూవబుల్ మెటీరియల్స్ అంటే కంప్లీట్గా మనం ఒక్కసారిగా ఉన్న రిసోర్సెస్ అన్ని వాడిన తర్వాతకి ఇవన్నీ మళ్ళీ రీజనరేట్ కావడానికి చాలా టైం పడుతుంది. సో వీటిని నాన్ రెన్యూవబుల్ మెటీరియల్స్ అని అంటారు. సో రెన్యూవబుల్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఏవైతే మనం వాడుతున్నా కూడా మళ్ళీ కొంచెం టైంలోనే రీజనరేట్ అయ్యే మెటీరియల్స్ని రెన్యూవబుల్ మెటీరియల్స్ అని అంటారు. సో మనకు ఈ వుడ్ అనేది అబండెంట్గా ఉన్నది అంటే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఈ మెటీరియల్ అనేది రెన్యూవబుల్ మెటీరియల్గా చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే వుడ్ క్యాన్ బెటర్ విత్స్టాండ్ స్పేస్ కండిషన్స్ దెన్ మెటల్ యాజ్ దేర్ నో వాటర్ ఆర్ ఆక్సిజన్ టు కాజ్ డికే. సో మనకు స్పేస్లో చూసుకున్నట్లయితే వాటర్ అండ్ ఆక్సిజన్ అనేది ఉండదు. సో వాటర్ అండ్ ఆక్సిజన్ అనేది లేదు కాబట్టి వుడ్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకు చెక్క పైన వాటర్ కానీ ఎక్కువ వాటర్ తర్వాత ఆక్సిజన్ వాటి వల్ల ఈ వుడ్ అనేది డికే కావడం జరుగుతుంది. బట్ అక్కడ స్పేస్లో ఇవి ఉండవు కాబట్టి వుడ్తోని ఎక్కువ టైం సస్టైన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్లయితే వెన్ డీకమిషన్ వుడెన్ శాటిలైట్ బర్న్ అప్ వితౌట్ రిలీజింగ్ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ అన్లైక్ మెటల్ వన్స్. సో మనకు ఎప్పుడైతే ఆ శాటిలైట్ దాని పని చేయడం ఆగిపోతుందో ఆ తర్వాత అది ఎర్త్ మీదకి రావడం జరుగుతుంది. సో ఆ టైంలో అది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని దాటి రావాల్సి ఉంటుంది. సో ఆ టైంలో అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్కి అన్ని శాటిలైట్స్ బర్న్ కావడం జరుగుతుంది. సో బర్న్ అయినప్పుడు డిఫరెంట్ కెమికల్స్ అనేది అట్మాస్ఫియర్లో రిలీజ్ కావడం జరుగుతుంది. బట్ మెటల్స్తో పోల్చుకున్నప్పటికీ మనకు వుడ్ బర్న్ అయినప్పుడు తక్కువ పొల్యూటెంట్స్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇది వీటి యొక్క సిగ్నిఫికెన్స్. సో మీకు కనుక టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై వీడియో. థ్యాంక్ యూ.